హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఫార్ములాస్ అన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు వాటిని యూజ్ చేసుకొని మనం ఈ ఫార్ములాస్ అన్ని యూజ్ చేసుకొని మనం 18 డిగ్రీస్ వాల్యూస్, అలాగే 36 డిగ్రీస్ వాల్యూస్, అలాగే 22.5 డిగ్రీస్ వాల్యూస్, 67.5 డిగ్రీస్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది యాక్చువల్గా ఈ క్వశ్చన్స్, ఈ వాల్యూస్ అంటే డైరెక్ట్గా ఐఐటి జేఈలో కానీ మిగతా దాంట్లో వస్తాయని చెప్పేసి కాదు, కానీ బట్ ఏంటంటే వీటి యొక్క యూసేజ్ కంపల్సరీ మనకి క్రాక్ చేసేటట్టు దాని వాల్యూ ఒక్కొక్క చోట మనకు అవసరం అవుతుంది డెఫినెట్గా. అటువంటప్పుడు ఈ వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఏమవుతుందంటే ఎగ్జామ్లో టైం చాలా చాలా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకోవడం బెటర్, గుర్తుపెట్టుకుంటే చాలా చాలా మంచిది, ఓకేనా. లేదంటే ఆన్ ది స్పాట్లో కూడా మనం ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, కొంచెం కష్టమైన కాదు కానీ, బట్ ఏంటంటే మనకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అది ఆ టైం వేస్ట్ కాకుండా మనం కొంచెం గుర్తుపెట్టుకుంటే బెటర్. సో మనం ఏం చేద్దామంటే వాల్యూస్ ఆఫ్ 18 డిగ్రీస్ అండ్ 36 డిగ్రీస్ ఈ వాల్యూస్ని ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నది చూద్దాం. ఈ యూజ్ చేసుకొని ఏది ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ వాల్యూస్ మనం యూజ్ చేసుకొని ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకొని వీటిని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగానో చూడండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీస్ తీసుకున్నాం అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 18 డిగ్రీస్ అయితే దిట్ ఈస్ ఎంప్లాయిస్ 5a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. ఎందుకని 5 × 18 ఎంత 19 కాబట్టి 90 కాబట్టి 5a ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అవుతుందిగా. ఇప్పుడు 5a నేను ఎలా రాస్తున్నానంటే 3a + 2a కింద రాయొచ్చా, 3a + 2a ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కింద రాయొచ్చా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 2aని ఇటువైపు ఉంచేసి 2a ఈజ్ ఈక్వల్ టు 90ని ఇటువైపు తీసుకొచ్చేస్తున్నాను, 90 - 3a. అటువైపు ఇటువైపు నాకు sin 18 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫస్ట్. సో నేను దీనికి ఏం చేస్తానంటే సైన్ అప్లై చేస్తాను అటువైపు ఇటువైపు. sin 2a ఈజ్ ఈక్వల్ టు sin 90 - 3a. ఇప్పుడు ఇదేమవుతుంది, sin 2aకి ఫార్ములా తెలుసు కదా మనకి, 2 sin a cos a ఈజ్ ఈక్వల్ టు sin 90 - θ cos θ. అంటే θ ప్లస్లో 3a ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం, cos 3a కింద రాయొచ్చా, cos 3a కింద రాయొచ్చు. ఓకే, ఇప్పుడు 2 sin a cos a ఈజ్ ఈక్వల్ టు cos 3aకి ఫార్ములా ఏంటి, 4 cos cube a మైనస్ 3 cos a, అంతేనా. సో 2 sin a cos a ఈజ్ ఈక్వల్, ఇప్పుడు ఏమవుతుంది, ఒక cos a నేను కామన్ తీస్తున్నా, దీంట్లో కామన్ తీస్తే ఏమవుతుంది 4 cos square a మైనస్ 3. ఈ cos a రెండు క్యాన్సిల్ అయిపోతాయా, క్యాన్సిల్ అయిపోతాయి. 2 sin a ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ సైన్లో ఉంది, ఆల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లోకి మార్చేస్తున్నాను నేను. cos square ఏం చేస్తున్నా, సైన్లోకి మార్చేస్తున్నా, 4 sin square a మైనస్ 3. 2 sin a ఈజ్ ఈక్వల్ టు 4 × 1 4 మైనస్ 4 sin square a మైనస్ 3. ఇక్కడ వరకు ఓకే అయితే ఇక్కడ చూడండి. ఇప్పుడు 2 sin a ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, 2 sin a ఈజ్ ఈక్వల్ టు 4 - 3 ఎంత అవుతుంది, 1 కాబట్టి 1 మైనస్ 4 sin square a. ఇప్పుడు ఇవన్నిటిని ఒకవైపు తీసుకొచ్చేసండి, తీసుకొచ్చేస్తే -4 sin square ఏమవుతుంది, ఇటువైపు వస్తే +4 sin square a, ఇక్కడ ఆల్రెడీ +2 sin a ఉంది, +1 ఇటువైపు వస్తే -1 ఇది ఈక్వల్ టు 0. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ sin a, అవునా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ sin aలో ఉంది. ఇప్పుడు మనం sin a ఫైండ్ అవుట్ చేయాలంటే క్వాడ్రాటిక్ ఫార్ములాతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు 2, c ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు sin a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, sin a ఈజ్ ఈక్వల్ టు -2 ± స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 4ac అంటే 4 4 = 16 × -1 -16. ఇక్కడ ఆల్రెడీ ఒక మైనస్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది +16 అయిపోతుంది బై 2 × 2a అంటే 2 4 = 2 × 4, ఓకేనా. ఇదేమవుతుంది -2 ± ఇదేమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్
2 స్క్వేర్ ఇంటూ 4, 4 ప్లస్ 16 అంతా 20 బై ఇది 8. దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్? అయితే దీన్ని ఎలా రాయొచ్చు? -2 ప్లస్ ఆర్ మైనస్ 20ని ఎలా రాస్తున్నా? 4 ఇంటూ 5 కింద రాస్తున్నా బై 8. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ ఇది 4ని 2 స్క్వేర్ కింద రాస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 బయటకు వచ్చేస్తుంది. 2√5 బై 8. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక -2ని కామన్ తీసామనుకోండి, ఒక 2ని కామన్ తీసామనుకోండి, 2 కామన్ తీస్తే -1 ప్లస్ ఆర్ మైనస్ √5 బై 8. ఇది ఏం క్యాన్సిల్ అవుతుంది? 2 దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇది ఏమవుతుంది? -1 ప్లస్ ఆర్ మైనస్ √5 బై 4. ఇదేంటిది? సైన్ ఏ అంటే ఎంత అనుకున్నాం మనం? 18 అనుకున్నాం కాబట్టి ఇది ఎంతది? సైన్ 18 డిగ్రీస్. ఓకేనా, సైన్ 18 డిగ్రీస్. బట్ ఈ సైన్ 18 డిగ్రీస్ మనకి ఎన్ని ఉన్నాయి? 2 వాల్యూస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. -1 ప్లస్ ఆర్ మైనస్ -1 ప్లస్ √5 బై 4 ఇది ఒక వాల్యూ. -1 ఇంకోసారి మైనస్ తీసుకున్నాం అనుకో, -√5 బై 4. ఇది మొత్తం చూస్తే మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది -1 నెగిటివ్ వాల్యూ. ఇది -1 -√5 అవుతుంది, మైనస్ సంథింగ్ బై 4 అవుతుంది. అంటే ఇది నెగిటివ్ వాల్యూ, ఇది పాజిటివ్ వాల్యూ అవుతుంది. అంతేనా? ఇప్పుడు సైన్ 18 డిగ్రీస్ అంటే మనం ఏ క్వాడ్రంట్లోకి వస్తుంది? ఇక్కడ మనం చూస్తే కావాలంటే ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు మనం 18 అనుకున్నాం. అంటేనా? ఏ ఈజ్ ఈక్వల్ టు 19 అంటే ఏ క్వాడ్రంట్ ఉంటుందో బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఏ బిలాంగ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ కదా. అంటే అప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? సైన్ ఏ గ్రేటర్ దాన్ 0. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ ఉంటుంది కాబట్టి సైన్ ఏ గ్రేటర్ దాన్ 0. అంటే సైన్ ఏ వాల్యూ అంటే సైన్ 18 డిగ్రీస్ వాల్యూ ఇప్పుడు కూడా 18 డిగ్రీస్ కాబట్టి సైన్ 18 గ్రేటర్ దాన్ 0. సైన్ 18 వాల్యూ ఎలా ఉండాలో? పాజిటివ్ ఉండాలి. సో ఈ నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది రిజెక్టెడ్. సో సైన్ 18 వాల్యూ మనం ఎంత తీసుకోవాలి ఇప్పుడు? సైన్ 18 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. ఈ వాల్యూని ఇలాగే కాకుండా మనం ఎలా రాయొచ్చు? √5 పాజిటివ్ కాబట్టి ఇది ముందు రాయొచ్చు -1/4. ఇది సైన్ 18 వాల్యూ. సైన్ 18 వాల్యూ ఎంత? √5 - 1/4. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, ఈ వాల్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కాస్ 18 కావాలనుకోండి, కాస్ 18 కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫ్రమ్ ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మనకు తెలుసుగా, చాలా 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 ఇంపార్టెంట్. బేసిక్ ఐడెంటిటీస్ 3 కూడా చాలా ఇంపార్టెంట్. చాలా స్ట్రెస్ చేసుకోవడం మీకు చెప్పాను, గుర్తుపెట్టుకోండి అని. వాటి యొక్క యూసేజ్ చూడండి ఎలాగే ఎన్నిసార్లు మనకు అవసరం అవుతుందో. ఓకేనా. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మనకు కావాల్సిందేంటి? కాస్ కాబట్టి కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అప్పుడు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు +/(1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇక్కడ మనకి 18 కావాలి. అంటే ఏ అంటే 18 అనుకున్నాం కాబట్టి కాస్ 18 ఈజ్ ఈక్వల్ టు +/(1 మైనస్ సైన్ స్క్వేర్ 18 డిగ్రీస్. దట్ ఈజ్ ఈక్వల్ టు +/(1 మైనస్ సైన్ 18 ఎంత వచ్చింది మనకి? √5 - 1/4 వచ్చిందిగా, దాని హోల్ స్క్వేర్. అంతే కదా. మనకి ఎంత వచ్చింది వాల్యూ? √5 - 1/4. సో ఇది +/(1 మైనస్ దీన్ని సింప్లిఫై చేస్తే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a² + b². a² అంటే ఇక్కడ ఎంత? 5. √5 హోల్ స్క్వేర్ కదా. a² + b² అంటే 1² -2ab అంటే 2√5 బై 4² ఎంత అవుతుంది? 16 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు +/((. ఇప్పుడు ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే 16 మైనస్ 5 + 1 ఎంత? 16 కదా. -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2√5 బై 16. ఓకేనా. అయితే ఇక్కడ ఏమవుతుంది?
ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 16 మైనస్ 6 ఎంత 10 10 ప్లస్ 2√5 బై 16 అంటే దీన్ని ఎలా రాయొచ్చు ప్లస్ ఆర్ మైనస్ 10 ప్లస్ 2√5 బై 4 ఇక్కడ రూట్ ఉంటుంది ఈ 4 ఏమవుతుంది 16 అంటే 4 స్క్వేర్ కింద రాయొచ్చు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి 10 ప్లస్ 2√2 బై 2√5 బై 4 మిగులుతుంది ఓకేనా ఇది కాస్ 18కి వాల్యూ కాస్ 18 కదా ఇప్పుడు కాస్ 18 కూడా ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిలే కాబట్టి నెగిటివ్ రాదుగా ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ కూడా పాజిటివ్ కాబట్టి పాజిటివ్ నెంబర్ మీద తీసుకున్న నెగిటివ్ మాత్రం నెగిటివ్ నెగ్లెక్ట్ చేయాలి సో కాస్ 18 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 2√5 బై 4 ఇది కాస్ 18 వాల్యూ ఓకే ఈజ్ ఇట్ క్లియర్ పాజిటివ్ నెంబర్ ఎందుకు తీసుకున్నాం నెగిటివ్ నెంబర్ ఎందుకు తీసుకున్నాం అది క్లియర్గా చూడండి జాగ్రత్తగా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అదే ఓకేనా జాగ్రత్తగా చూడండి అలాగే సైన్ 36 కాస్ 36 వాల్యూస్ మనకి ఎలా వస్తాయో చూద్దాం ఓకేనా ఇప్పుడు 36 ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మనం 18 అనుకున్నాం అనుకోండి ఏ ఈక్వల్ టు 18 అయితే 2a ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2a ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీస్ అవుతుంది ఇప్పుడు మనం కాస్ 2aకి ఫార్ములా తెలుసు కదా మనకి కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు ఎంత కాస్ 2aకి ఫార్ములా ఏంటి 2 కాస్ స్క్వేర్ a మైనస్ 1 అంతేనా ఏ అంటే 18 అయితే ఇప్పుడు ఇది ఏమవుతుంది కాస్ 36 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ ఏ అంటే 18 అనుకున్నాం కాబట్టి కాస్ స్క్వేర్ 18 డిగ్రీస్ మైనస్ 1 2 కాస్ స్క్వేర్ 18 2 కాస్ స్క్వేర్ 18 అంటే వాల్యూ ఎంత మనకి 10 ప్లస్ 2√5 బై 4 స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్ మైనస్ 1 ఎందుకని కాస్ స్క్వేర్ 18 కాబట్టి జాగ్రత్తగా గమనించాలి జాగ్రత్తగా ఇది ఏమవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది ఏమవుతుంది మనకి 10 ప్లస్ 2√5 ఇది 2 ఇంటూ బై 4 స్క్వేర్ అంటే ఎంత 16 మైనస్ 1 ఈ 2 16 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుద్ది 8 టైమ్స్ సో సారీ ఇది ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది ఇది 16 కదా 8 ఇప్పుడు మన 2 8 టైమ్స్ క్యాన్సిల్ అయింది కదా ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేయాలి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది ఎల్సిఎం 8 10 ప్లస్ 2√5 మైనస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 8 ఎంత 2 కదా ఇదేమవుతుంది 2 ప్లస్ 2√5 బై 8 ఒక 2 కామన్ తీస్తే 1 ప్లస్ √5 బై 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 4 టైమ్స్ సో √5 ప్లస్ 1 బై 4 ఇది కాస్ 36 వాల్యూ కాస్ 36 వాల్యూ ఎంత √5 ప్లస్ 1 బై 4 సైన్ 18 వాల్యూ కాస్ 30 వాల్యూ ఒకే రకంగా ఉంటాయి సైన్ 18 వాల్యూ అంతా √5 మైనస్ 1 బై 4 కాస్ 36 వాల్యూ అవుతుంది మధ్యలో ప్లస్ వస్తుందంట √5 ప్లస్ 1 బై 4 ఓకేనా కాస్ 36 అయింది అలాగే సైన్ 36 కూడా మనం ఈజీగా ప్రూవ్ చేయొచ్చు కదా ఏ విధంగా ప్రూవ్ చేస్తాం మళ్ళీ ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మనకు సైన్ కావాలి కాబట్టి సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంతేనా అప్పుడు సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఇప్పుడు మనకి సైన్ 36 వాల్యూ కావాలి కాబట్టి ఓకేనా మనం 36 వాల్యూ కావాలనుకోండి సైన్ 36 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్
కాస్ స్క్వేర్ 36 degrees. ఓకేనా, ఇది ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 36 వాల్యూ ఎంత వచ్చింది మనకి, √5 + 1/4 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, a స్క్వేర్ అంటే 5 + 1 + 2√5/16. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 16 ఎల్సిఎం చేసేయండి, 16 - 6 - 2√5/16. ఇదేముంది ప్లస్ ఆర్ మైనస్ 10. 16 - 6 ఎంత, 10 - 2√5/√. ఇది 4 స్క్వేర్ కదా, ఇది 4 అయిపోతుంది అండర్ రూట్లోది. ఇక్కడ sin 36 ఈజ్ ఈక్వల్ టు 36 కూడా ఫస్ట్ క్వాడ్రంట్ వాల్యూ కదా, మనం పాజిటివే తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోకూడదు. నెగిటివ్ రిజెక్టెడ్ కాబట్టి 10 - 2√5/4 ఇది స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది మర్చిపోకూడదు, sin 36 వాల్యూ. ఓకేనా, sin 36 వాల్యూ ఎంత ఉంటుంది, 10 - 2√5/4. అలాగే కాస్ 36 వాల్యూ ఎంత వచ్చింది మనకి, కాస్ 36 వాల్యూ √5 + 1/4. వీటి నుంచే మనం ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, నోట్ అని రాసుకోండి, ఇంపార్టెంట్ నోట్లో ఆ నోట్ ఏంటంటే మనకి sin 36 వాల్యూ ఎంత అవుతుంది, sin 36 degrees ఈజ్ ఈక్వల్ టు 10 - 2√5/4 వచ్చింది. అలాగే కాస్ 36 వాల్యూ ఎంత వచ్చింది మనకి, √5 + 1/4. ఇవి కదా మనకు వచ్చిన వాల్యూస్. అలాగే దీని నుంచే మనం sin 54 కాస్ 54 కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేయడానికి అది పెద్ద విశేషం కూడా కాదు. sin 36 degrees ఈజ్ ఈక్వల్ టు 10 - 2√5/4. ఇదే కాస్ 54 వాల్యూ కూడా. ఎందుకని అంటే ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి నేను చెప్పాను. sin 60 ఈజ్ ఈక్వల్ టు కాస్ 30, కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు sin 30. అలాగే కాస్ 45 ఈజ్ ఈక్వల్ టు sin 45, sin 45 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45, tan 30 ఈజ్ ఈక్వల్ టు cot 60. ఎందుకనంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాదు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, ఆ రెండు యొక్క సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తారు అని చెప్పేసి అన్నాం, ఆల్రెడీ చెప్పాను నేను. ఓకేనా, కాంప్లిమెంటరీ యాంగిల్స్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి sin 36 ఈజ్ ఈక్వల్ టు కాస్ 54. చూడండి 36 54 ఎంత, 90 degrees. కాబట్టి ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క వాల్యూస్ ఎప్పుడు కూడా ఒకే రకంగా అంటే ఈక్వల్గా ఉంటాయి. అలాగే కాస్ 36 ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది, √5 + 1/4. ఇది నథింగ్ బట్ ఏంటంటే sin 54 వాల్యూ కూడా ఇదే. బికాజ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ, 2 యాంగిల్స్, దీస్ 2 యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి ఈ రెండు ఈక్వల్. ఇలాగ అర్థమైతే ఓకే, ఇలాగ అర్థం కాలేదు అంటే మీరు ఒక పని చేయండి, దాన్ని ప్రూవ్ చేయడానికి. ఇది ప్రూఫ్ కూడా పెద్ద ప్రూఫ్ ఏం కాదు, ఇది చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు 36 degrees + 54 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 90 degrees. 90 degrees. ఓకేనా, ఇప్పుడు 36 degrees ఈజ్ ఈక్వల్ టు 90 - 54 కింద రాయొచ్చా, రాయొచ్చు. సైన్ అప్లై చేయండి. ఇక్కడ sin 36 degrees ఈజ్ ఈక్వల్ టు sin 90 - 54 degrees. ఇప్పుడు sin 36 sin 90 - సమ్ తీటా కాస్ తీటా అవుతుందిగా, అంటే కాస్ ఇది ఎంత అవుతుంది, 54 degrees. అంటే sin 36 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ 54 degrees అవుతుంది. sin 36 degrees 10 - 2√5/4 కాబట్టి కాస్ 54 వాల్యూ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 10 - 2√5/4 అయ్యి ఉండాలి.
ఎందుకండి? బై దిస్ కండిషన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి కాస్ 54 వాల్యూ సైన్ 36 వాల్యూ ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 10 మైనస్ 2√5/4 అయి ఉండాలి. అలాగే కాస్ 36 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ 54 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు √5 + 1/4. సో ఇలాగ మనం కావాలంటే ప్రూవ్ కూడా చేయొచ్చు. ఓకేనా? ఈ రెండు వాల్యూస్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్ అది. ఓకే, అలాగే ఇకపోతే వాల్యూస్ ఆఫ్ 22.5 degrees and 67.5 degrees. 22.5 degrees and 67.5 degrees. వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఒకసారి చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 22.5 degrees అనుకున్నాం చూడండి, దిస్ ఎంప్లాయిస్ 2a ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 45 degrees అవుతుంది. మనం ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని కూడా చెప్పాను నేను. ఫార్ములాస్లో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2a/2. ఈ ఫార్ములాస్ కూడా చెప్పాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. 1 మైనస్ కాస్ 2a, 1 మైనస్ కాస్ 2a అంటే 45 degrees కాబట్టి ఇది ఎంత అవుతుంది? కాస్ 45 degrees by 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 45 ఎంత? 1/√2/2. ఎల్సిఎం చేస్తే √2 మైనస్ 1/2√2. ఓకేనా? సైన్ ఏ అంటే 22.5 అనుకున్నాం కాబట్టి సైన్ 22.5 degrees ఈజ్ ఈక్వల్ టు, బట్ ఏంటంటే 22.5 degrees కూడా మనకి ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ వాల్యూ రాదు. సో √2 మైనస్ 1/2√2 స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఇది సైన్ 22.5 వాల్యూ. అలాగే కాస్ 22.5 అనుకోండి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా మనం ఈ ఫార్ములాస్ కూడా చెప్పుకున్నాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2a/2 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 45 degrees by 2. ఇది నథింగ్ బట్ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/√2/2. ఎల్సిఎం చేస్తే ప్లస్ ఆర్ మైనస్ √2 ప్లస్ 1/2√2. ఇది కాస్ 22.5 వాల్యూ. బట్ కాస్ 22.5 కూడా ఇది కూడా మనకి పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి 22.5 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ √2 ప్లస్ 1/2√2. ఇది కాస్ 22.5 వాల్యూ. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించండి ఏమేం చేస్తున్నాం అన్నది, జాగ్రత్తగా గమనించండి. అలాగే tan 22.5 ఎలా వస్తుంది మనకి? tan 22.5 ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్ కదా, 22.5 బై కాస్ 22.5. సైన్ 22.5 ఎంత వచ్చింది మనకి? సైన్ 22.5 √2 మైనస్ 1/2√2 స్క్వేర్ రూట్ ఆఫ్ బై √2 ప్లస్ 1/2√2. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 2√2 రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది? √2 మైనస్ 1/√2 ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్
దీన్ని రేషనలైజ్ చేసేయండి. రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది? ఇది √2 - 1 ఇంటూ √2 - 1 బై √2 + 1 ఇంటూ √2 - 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేంటే √2 - 1 ఇంటూ √2 - 1 అంటే √2 - 1 హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి √2 - 1 అవుతుంది. a + b ఇంటూ a - b ఫార్మ్ అది a² - b². a² అంటే √2 హోల్ స్క్వేర్ అంటే 2 - 1. ఇదేమవుతుంది? ఇది 2 - 1 2 కాబట్టి √2 - 1. దేర్ఫోర్ tan 22.5 degrees is equal to √2 - 1. ఇది tan 22.5కి ఫార్ములా. అలాగే cot 22.5 ఫార్ములా. cot అంటే 1/tan కదా. cot 22.5 ఈజ్ ఈక్వల్ టు 1/tan 22.5 degrees. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/tan 22 ఎంత వచ్చింది మనకి? 22.5 √2 - 1 వచ్చింది. పైన కింద √2 + 1తో మల్టిప్లై చేస్తే అనుకోండి √2 + 1 బై √2 - 1 ఇంటూ √2 + 1. ఇదేమవుతుంది? √2 + 1 బై a + b ఇంటూ a - b ఫార్ములా ఉంది. a² అంటే 2 - 1 ఇది √2 + 1. ఇదేంటిది? cot 22.5 వాల్యూ. cot 22.5 వాల్యూ ఎంత వచ్చింది? √2 + 1 వచ్చింది. ఓకేనా? ఇది అర్థమవుతుందా? tan 22 sin 22.5 అయింది, cos 22.5 అయింది, tan 22.5 అయింది. అలాగే cot 22.5 కూడా వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనకి 67.5 వాల్యూస్ మనకి ఎలా వస్తాయో చూద్దాం. ఇప్పుడు sin 67.5 అంటే sin 22.5 ఎంత వచ్చింది మనకి? 22.5 ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ √2 - 1 బై 2√2. ఇది కదా మనకు వచ్చిన వాల్యూ. sin 22.5 చూడండి ఎంత వచ్చింది మనకి? sin 22.5 √2 - 1 బై 2√2. అంతేనా? ఆ వాల్యూస్ నేను మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ అంటే చెప్తున్నా మీకు. sin 22.5 ఎంత వచ్చింది? √2 - 1 బై 2√2. ఓకేనా? మనకు కావాల్సింది ఏంటి? sin 67.5 కావాలి. ఇది నథింగ్ బట్ ఏంటంటే cos 67.5. ఎందుకని ఇందాక చెప్పినట్టే 22.5 67.5 రెండు చూడండి కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే sin 22.5 ఎంత ఉంటుందో cos 67.5 కూడా అంతే ఉండాలి. ఎందుకంటే రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి. మీకు ఇంకా డౌట్ అంటే పైన ఆల్రెడీ నేను జస్ట్ నౌ ప్రూవ్ చేసి చూపించాను కూడా. అలాగే cos 22.5 ఉన్నాను. cos 22.5 ఈజ్ ఈక్వల్ టు cos 22.5 ఎంత? √2 + 1 బై 2√2 స్క్వేర్ రూట్ ఆఫ్. ఇది నథింగ్ బట్ ఏంటి? sin 67.5 వాల్యూ. ఇది sin 67.5. మళ్ళీ కూడా ఏంటిది? ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి మళ్ళీ నేను ప్రత్యేకంగా ప్రూవ్ చేసి చూపించక్కర్లేదు. ఆల్రెడీ ప్రూవ్ చేసాం కాబట్టి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే వాటి యొక్క వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా? అలాగే tan మనకి 22.5 వాల్యూ ఎంత వచ్చింది మనకి? √2 - 1 వచ్చింది. ఇది నథింగ్ బట్ ఏంటి? cot 67.5 degrees. tan 22 √2 - 1. అలాగే cot 67.5 కూడా √2 - 1. అలాగే cot 22.5 degrees ఈజ్ ఈక్వల్ టు √2 + 1 ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఇది నథింగ్ బట్ ఏంటి? tan 67.5 degrees.
దీన్ని బట్టి మనకి ఈ వాల్యూస్ కూడా వచ్చినాయి. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్? అన్నీ అర్థమైన మనకి సైన్ 22.5 వచ్చింది, కాస్ 22.5 వచ్చింది, tan 22.5 వచ్చింది, అలాగే tan 22.5, cot 22, sin 18, cos 18, sin 36, cos 36, tan 36, ఇవన్నీ ఈ వాల్యూస్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇవి వాల్యూస్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ, మనకి చాలా చాలా టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్లో. కాబట్టి ఈ వాల్యూస్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంది. I hope this concept is clear to you. Okay, we will meet in the next class.